నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గారికి బీజేపీ టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకత్వం దాదాపు టీడీపీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి టీడీపీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్థానాల నుంచి కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. మరి ఏ స్థానం నుంచి ఎవరిని పక్కన పెట్టి రఘురామకృష్ణంరాజు గారికి స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్చిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో వైసీపీ ఎంపీ నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు గారికి బీజేపీ అయితే టికెట్ ఇవ్వలేదు. పాపం బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తారని చాలామంది అనుకున్నారు, అభిప్రాయపడ్డారు. బట్ తెరా చూస్తే అది జరగలేదు. మరి టీడీపీ టికెట్ ఇవ్వాలని చెప్పి అని ఆలోచిస్తోంది అంటున్నారు. మరి టీడీపీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది కాబట్టి ఏ స్థానం నుంచి రఘురామకృష్ణంరాజు గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు గారు అక్కడ నర్సాపురం నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన కూడా అదే చెప్పారు, కూటమిలో ఎవరికి ఆ స్థానం తగ్గితే ఆ స్థానం నుంచి నేను పోటీ చేస్తాను అన్నాడు. సహజంగానే ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆ అవకాశం ఆయనకి ఇస్తారు. ఎవరైనా కానీ ఆయనకి టికెట్ ఇచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో 4 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద పోరాడి అతను ప్రజాభిమానాన్ని పోగొట్టుకున్నాడు. ఒక మంచి క్రెడిబిలిటీ సంపాదించుకుంటే చాలా సింపతి ఉంది ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి కొట్టేసాడు కదా, తీసుకెళ్ళి చెత్తకుడిచ్చేసాడు కదా, ఇలాంటి చంపేయడానికి చూశారు. ఇలాంటి అన్ని కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను తన గొంతే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఏర్పడింది. రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆయన మిస్ అవ్వకూడదు. యాక్చువల్గా ఆయన్ని నర్సాపురం సిట్టింగ్ ఎంపీ బీజేపీ కేటాయించారనుకోండి, కూటమిలో వచ్చిందనుకోండి, మా దగ్గర పోటీ చేయండి అని వాళ్ళే అడగాలి. అలాంటిది ఏ కారణం చేతైనా కానీ అది వేరే సబ్జెక్ట్. అనేక కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల, అనేక కారణాల వల్ల ఆయనకి ఆ సీట్ దక్కలేదు, వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళు వాళ్ళ పార్టీలు ఇష్టం, దాన్ని మనం ఎవడం ప్రశ్నించలేదు. ఇందులో అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ టెక్నికల్గా ఆ పార్టీలో రఘురామకృష్ణరాజు గారు లేరు కాబట్టి వాళ్ళు మనం ప్రశ్నించలేం. కానీ బిహైండ్ ది స్క్రీన్ రఘురామకృష్ణరాజు గారు బీజేపీ నుంచే పోటీ చేస్తాడని అందరూ అనుకున్నారు, బీజేపీ వాళ్ళు అనుకున్నారు, ఈయన అనుకున్నారు. కాబట్టి అది ఇవ్వకపోవడం అనేటువంటి దాంట్లో కుట్ర ఉందనేటువంటిది అందరూ అనుకుంటున్నారు. ఇక రఘురామకృష్ణరాజు గారు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పోటీ చేస్తాడనేటువంటి మాట వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన అకామిడేట్ చేయడానికి చూస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక మనం విమర్శలు అనవసరం. ఇక నెక్స్ట్ ఏంటి అనేటువంటిది చూసుకోవాలా. రఘురామకృష్ణరాజు గారు విజయనగరం ఎంపీ స్థానం రావచ్చు, లేదా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 1-2 స్థానాల్లో ఆయనకు అవకాశం ఉంది. అది ఏ స్థానాలు ఏంటి అనేటువంటి మనం మాట్లాడడానికి ఇప్పుడు తగిన సమాచారం లేకుండా మాట్లాడకూడదు. ఏదో దాంట్లో గ్యారంటీగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అసెంబ్లీకి కానీ విజయనగరం పార్లమెంట్ నుంచి కానీ ఆయన పోటీ చేసే అవకాశం 100% ఉంది. కాబట్టి ఆయన అభిమానులు కానీ సానుభూతిపరులు కానీ ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎవరిని దూషించాల్సిన అవసరం ఇంక లేదు. అంటే తాత్కాలికంగా ఒక ఎమోషన్ తోటి, ఆయన మీద అభిమానంతో ఆగ్రహం వస్తుంది. ఆయనకు అన్యాయం జరిగిందని. ఎందుకంటే మనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన మాట్లాడాడు కదా, ఆయనకు అన్యాయం జరిగిందన్న భావనలోకి వెళ్ళారు జనం. ఆయనకి ఎప్పుడైతే సింపతి వచ్చింది, ఆ సింపతితో కూడిన రఘురామకృష్ణరాజు గారిని మిఠాయి పొట్టంలాగా తీసేసుకుంటారు ఎవరన్నా అన్నప్పుడు. బ్రహ్మాండంగా ఆయనకి వెళ్తే గ్యారంటీకి వెళ్తాడు. ఆయన మామూలుగా అయితే నరసాపురం వరకు పరిమితం. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా స్పేస్ బాగుంటుంది. ఎస్సీ నియోజకవర్గాల్లో మినహాయితే మిగతా నియోజకవర్గాల్లో ఆయనకి ఛాన్స్ ఉంది. లేదా 25 నియోజకవర్గాల్లో పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేయని ఎక్కడైనా బాగానే ఉంది. కడపలో కూడా చేయొచ్చు. ఆయన కడపలో పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే దమ్ముగా, లేదా పులివెందులో కూడా పోటీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఇంకా అంత సాహసం ఎందుకు? అటువంటి గెలిచి క్యాండిడేట్ మీద ప్రయోగాలు ఎందుకు? మంచి సీటు ఇచ్చుకుంటే గ్యారంటీకి వెళ్తాడు. కాబట్టి ఎవడో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఏమండి నిత్యం ప్రజల గొంతే నిలిచినప్పుడు, ప్రజలు ఓన్ చేసుకున్నప్పుడు ఆ మనుషులకి రాష్ట్ర స్థాయి నాయకులు అయినప్పుడు ఎక్కడన్నా పని జరుగుద్ది. కాబట్టి దాని మీద వాద వివాదాలు, అనుమానాలు, అపార్థాలు, భయం, బెంగ, ఆందోళన ఏది అవసరం లేదు. ఆయనకి అధ్యక్ష అని అసెంబ్లీలో అంటాడు, అక్కడ పార్లమెంట్లో అన్నా సరే అంటాడు ఆయన గ్యారంటీగా. అందుచేత ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, అంటే మరి రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ ఇవ్వలేదు, టీడీపీ ఇప్పుడు ఇస్తుందేమో టికెట్ అని అనుకుంటున్నారు. మేబీ అది జనసేనకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? జనసేన కానీ టీడీపీ కానీ ఎక్కడ అప్పుడు అందరూ కూటమి కాదు, ఎందులో ఇచ్చిన ఒకటేనండి. ఆయన ఈ 3 పార్టీలకి సంబంధించిన వాడి కింద లెక్కైనా
ఆయన అందరవాడు. ఓకే. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినా అభ్యంతరం ఉండదు. బీజేపీలో ఇంకా ఖాళీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బీజేపీని పక్క దోసేస్తే జనసేన కానీ టీడీపీ కానీ. అందులో నేను ఏమనుకుంటానంటే టీడీపీ వాళ్ళు తీసుకోవాలని నా అభిప్రాయం. ఎందుకంటే అటువంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ప్రజా పోరాటం చేసినాడు, ప్రజల కోసం పోరాటం చేసినాడు. టీడీపీ కూడా అతనికి బుడత అండగా నిలబడిందని ఆయనే చెప్పుకున్నాడు రఘురామకృష్ణరాజు గారు. అలాగే టీడీపీ తరఫున కూడా పోరాడినట్టే, ప్రభుత్వం మీద టీడీపీ పోరాడుతుంది, ఈయన కూడా ప్రభుత్వమే పోరాడాడు. కాబట్టి వీళ్ళిద్దరూ లైక్ మైండెడ్. కాబట్టి టీడీపీ తీసుకుంటే మంచిది అనుకున్నాను. లేదా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోడు, ఒకవేళ సీట్లు కేటాయించేసినా కానీ వాళ్ళకి బతిమాలేసన్నా ఈయనకి ఇప్పిస్తాడు అనుకుంటున్నాను. అలాగే చంద్రబాబు గారు అన్న వాళ్ళు మాట్లాడుకుని అక్కడ ఏ సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ మరి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు సర్దాలి కదా, వాళ్ళని కన్విన్స్ చేయాలి. మరి బాబు ఇతను ఉంటాడు, బాబు నీకు ఏదో ఇస్తామని చెప్పుకోవాలి, ఇలాంటివి ఏదో ఉంటాయి. అలాంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని అన్నీ సరిదిద్దుకుని 2-3 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అంటే మరి రఘురామకృష్ణరాజు గారు ఏమైనా పర్టికులర్ ఈ పార్టీ అంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు ఏదో ఒక పార్టీ నుంచే పోటీ చేయడానికి సుముఖత చూపించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఆయన ఓపెన్గా లక్షలాది మంది డయాస్లో చెప్పాడు, నేను నరసాపురం నుంచి ఏ పార్టీ నుంచైనా కూటమి తరపున పోటీ చేస్తాను. నరసాపురం టికెట్ బీజేపీ వాళ్ళు ఈయన మిస్ అయ్యారు. యాక్చువల్గా ఈయనకేం లాస్ కాదు, నరసాపురం పార్లమెంటు స్థానము బీజేపీ పార్టీ ఈయన మిస్ అయింది. సరే ఆయన మిస్ అయినా కానీ కూటమిలో ఇంకా 2 పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈయన్ని వాళ్ళ దగ్గర మిస్ అయిన క్యాచ్ నీళ్ళు పట్టేసుకుంటారు. అది ఇప్పుడు క్రికెట్లో స్లిప్లో ఒక 3 నిలబడతారు. అలాగా టఫాల్మని కొట్టినప్పుడు ఒకళ్ళ చేతి నుంచి క్యాచ్ మిస్ అయింది అనుకోండి, 2 ఒకటి పట్టేసుకుంటారు అన్నమాట. అలాగే తనని జాగ్రత్తగా పెట్టుకుని పని జరుగుద్ది. రఘురామకృష్ణ ఆయన అసెంబ్లీ నుంచి వచ్చినా మంచిదే, రాష్ట్రంలో ఉంటాడో జగన్మోహన్ రెడ్డికి ఎదురుగుండా నిలబడతాడు. అలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వాళ్ళ పార్టీ గెలిచి 3, 30, 10, 5, 6, 7 గెలిచి జగన్మోహన్ రెడ్డి గెలిచి అసెంబ్లీకి వస్తే ఈయన ఎదురుగుండా చూస్తే ఆయనకి అంతకన్నా అవమానం, లైఫ్ టైం అచీవ్మెంట్ ఈయనకి. అతను జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇంకా అంతకన్నా దారుణం లేదు, అంతవరకు సాధిస్తాడు గ్యారంటీ. అంటే అసలు ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి అయితే ఆయన పోటీ చేసినటువంటి అవకాశం ఉందా, అయితే ఈసారి పక్కన పెట్టేస్తారా? ఎవరు పడతారండి పక్కన, ఎవరు పెట్టుకుంటారో? వజ్రాన్ని పడేసుకుంటాడు ఎవడన్నా. బీజేపీ కూడా పాట పాడుకుంటారు, కన్నుల ముందున్న రతనాలు రాసిన విలువ తెలియక విసిరితిని, విలువ తెలిసి కన్నులు తెరిచి గుండెనే గుడిగా చేసి మలచి పూజించానని చెప్పేసి అనుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరికి వచ్చిన తర్వాత గెలిచి ఆయన మంచి పేరు వస్తుంటే వాళ్ళు బాధపడతారు, విచారిస్తారు. ఎందుకంటే అనవసరంగా మిస్ అయిపోయారు బాబు మనం, పని మనోళ్ళు మాటలని అనవసరంగానే అనుకుంటారు. కానీ ఇప్పటికీ టీడీపీ చాలామందిని అభ్యర్థులు ప్రకటించేసింది కదా, మరి బీజేపీ కూడా ఆల్మోస్ట్ ప్రకటించేసింది, ఉన్న 2 జనసేన కూడా ప్రకటించడం జరిగిపోయింది చాలా రోజుల క్రితం. కానీ ఇప్పుడు అంటే ఏ పార్టీలో నుంచి చేస్తారనేటువంటిది డౌట్ఫుల్గానే ఉంది. అసలు చేస్తారా లేదా అనేది కూడా ఇంకో డౌట్. ఏం డౌట్ లేదండి, మీకేం డౌట్, నేను చెప్తున్నాను కదా, మీకు డౌట్ అవ్వడక్కర్లేదు. నాకు తెలుసు కదా అక్కడ ఏ సీటు కూడా తెలుసు నాకు, కానీ మనం రివీల్ చేయకూడదు. ఓకే. సో ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారు కూటమిలో ఒక పార్టీ నుంచి అయితే పోటీ చేస్తారు గ్యారంటీగా. సో మరి ఏ పార్టీ స్థానం అనేది రాబోయేటువంటి రోజుల్లో చూద్దాం. ఏ పార్టీ ఏ స్థానం అనేటువంటిది మాకు హక్కు లేదు రివీల్ చేయడానికి తెలిసిన, ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి శంకులో పోస్తేనే తీర్థం, వాళ్ళ నోటి నుంచి ఆ పార్టీలు వాళ్ళు